వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్కారం, నేను మీ వేలూరి రవికిరణ్ శర్మ. మనకి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటువంటి విశేషాలు, రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుంటున్నాము. మీన రాశి వారికి ఈ వారంలో ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. మీన రాశ్యాధిపతి గురుడు తృతీయ స్థాన సంచారం వల్ల గురు బలం అనేది ఉంది. అయితే లగ్నంలో రాహు సంచారం వల్ల చికాకులు తలెత్తుతాయి. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అనుకున్న సమస్యలు, అనుకోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు వహించాలి. అట్లాగే వ్యయస్థానంలో శని సంచారం వల్ల శని మూలకంగా వ్యయం అంటే ధనం ఖర్చు అవటం జరుగుతుందన్నమాట. అట్లాగే మేషం భాగ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారపరంగా బాగుంటుంది. రోగబాధలు, రుణ బాధలు కొంచెం విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే వివాహ సంతాన యోగాలు బాగుంటాయి. అలాగే మీనం, మేషం, వృషభం తృతీయంలో గురు సంచారం బాగుండి అర్ధాష్టమంలో బుధ, శుక్ర, రవి సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ బుధుడు వల్ల, అర్ధాష్టమ శుక్రుడు వల్ల, అర్ధాష్టమ రవి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బుధుడు వల్ల ఆలోచన శక్తి ఇబ్బందిగా ఉంటుంది. చక్కని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గురు బలం ఉన్నప్పటికీ కూడా ఈ బుధ, శుక్ర, రవి ఎందుకంటే గ్రహాలకు అధిపతి అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు, రోగబాధలు, రుణబాధలు, చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోలేకపోవడం, ఉద్యోగంలో ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వివాహపరంగా, సంతానపరంగా అనుకూలతలు ఉంటాయి. అయితే శుక్రుడు కూడా అర్ధాశ్రమంలో ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత అది తక్కువగా ఉంటుంది. తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే రాహువు జన్మంలో ఉండటం వల్ల రాహువుకి పరిహారం ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేయాలి. అట్లాగే అర్ధాష్టమంలో శుక్ర సంచారం వల్ల నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియుతా ప్రణతా స్మృతాం అనేటువంటి అమ్మవారి యొక్క ఆ ధ్యాన శ్లోకాన్ని ప్రతి నిత్యము 11 సార్లు పారాయణ చేయాలి. అలాగే బుధుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు చేయటము. అట్లాగే ప్రతి నిత్యము సూర్య నమస్కారాలు చేయటం వల్ల సూర్య అనుకూలత, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల సూర్య అనుకూలత కలిగి 4 రాసులు ప్రతికూలంగా 4 గ్రహాలు రాహువు, బుధ, శుక్ర, రవి ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ 4 గ్రహాలకి కూడా పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ గ్రహానుకూలత కలుగుతుంది. రాహుకి మినుములు, బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు, రవికి గోధుమలు దానం ఇవ్వటం ద్వారా గ్రహానుకూలత కలిగి మీన రాశి వారు ఈ వారంలో విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.